ఈరోజు పొలం అన్నం పంపించాలని చీకటితో లేచి వంట మొదలు పెట్టానండి. దోసకాయ పప్పు అండి, బీరకాయ పచ్చడి చేయమన్నాడు ఆయన. ఇంకా అందుకని ముందు దోసకాయ పెచ్చి తీసుకుంటున్నాను అనమాట. పప్పులో వేద్దామని పెచ్చి తీసుకొసి పెట్టుకుందామని కందిపప్పు వేసి కుక్కర్లో పెడదామని శుభ్రంగా పొట్టు తీస్తున్నా పేలర్తో. నీళ్ళల్లో వేసేసాను అనమాట. ఎన్ని ఉల్లిపాయలు, టమాటాలు పొట్టు తీసేసి టమాటాలు, పచ్చిమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను అనమాట పొట్టు తీసేసి. ఇంకా మొత్తం బండ కడిగేసి అక్కడ కోసుకుందామని శుభ్రంగా బండ కడిగేసాను నీట్గా. బండ మీద బాగా వస్తుందండి కోసుకోవటం శుభ్రంగా. దోసకాయ ముక్కలు కోసాను అనమాట ముందు కింద పెట్టి. ఉల్లిపాయలు, టమాటాలు పప్పులో వేసుకునే వరకు కోసాను అనమాట ముందు కుక్కర్ పెడదామని. కుక్కర్ తీసుకొచ్చి కందిపప్పు తీసేస్తున్నాను అనమాట. కుక్కర్లో కసిన పప్పు వేసేసి ముక్కలు కోసి దాంట్లో వేద్దామని కందిపప్పు తీసేస్తున్నాను. ఆ కప్పుతో కసిన కొలిచి తీసేసాను అనమాట. ఇంకా కొద్దిగా వేసారు చాలదేమోనని, అది అనమాట. దాంట్లో నీళ్ళు పోసేసి కడిగా శుభ్రంగా. కందిపప్పు శుభ్రంగా కడిగి అక్కడే ఒక గిన్నె ఉంటే ఆ గిన్నెలో కొంచేసా. ఇంకా దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ కోసేద్దామని ముందు ఫస్ట్ అవి కోసుకుంటున్నాను అనమాట. ముక్కలు చెక్కలుగా కోసి కొంచెం ముక్కలు పెద్ద ముక్కలే కోద్దామని చెప్పి కోసేసాను అనమాట. అదిగో కందిపప్పు ముక్కలన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. వాటర్ పోసేసి ఆ ముక్కలు కోసినవన్నీ వేసేసి టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, దోసకాయ పప్పు అనమాట. చాలా బాగుంటుంది. పులిలకు అన్నం పెట్టాలంటే కలిసి వస్తుంది కూర కూడా. ఇంకా అది పొయ్యి మీద పెట్టేశాను. పొయ్యి మీద పెట్టేది కొంచెం పసుపు వేసుకున్నానేమో దాంట్లో. పసుపు వేసా కొంచెం. పసుపు వేసి కుక్కర్ పెట్టేశాను అనమాట మూత. ఇంకా తర్వాత అది ఉడికేటప్పటికి బీరకాయలు పేలతో పెచ్చి తీసుకుంటున్నాను అనమాట. శుభ్రంగా పెచ్చి తీసేసి నీట్గా పెచ్చి తీసి కడిగేసాను అనమాట బీరకాయలు. పచ్చడికే కదా మరీ అంత శుద్ధిగా పోయిపోతే లేని ఒక రకంగా తీసేసాను. శుభ్రంగా పెట్టి తీసి అది పెట్టి బీరకాయ ముక్కలు కూడా కోసి పొయ్యి మీద వేసేసానండి. బాండి పెట్టి నూనె వేసాను, కొద్దిగా ఎగుతూ ఉంటుందని. ఒక పక్క బీరకాయ ముక్కలు, అవతల పక్క పప్పు అనమాట. అది కూడా విజిల్ వచ్చేస్తుంది పప్పు కూర. నాలుగింటికో 3:30కో వేసానండి వంట కాదని చీకటితో. పప్పు కూడా విజిల్ వచ్చేసిందండి. 2-3 విజిల్స్ వచ్చినాయి పప్పు కూడా. ఇంకా ఏగుతూ ఉన్నాయి అనమాట. అదిగో వచ్చేసింది విజిల్. ఈలోపు ఆయన కాఫీ అడిగాడు అనమాట. కొంచెం డికాషన్ పెట్టి డికాషన్ తెద్దామని
పొయ్యి పెట్టించి డికాషన్ పెట్టాను. వేడి నీళ్ళేమో ముందు వేడి నీళ్ళు అడుగుంటాడు ఆయన, మర్చిపోయి వేడి నీళ్ళు తాగటానికి. చెరో గ్లాసు వేడి నీళ్ళు పోస్తానమాట పొద్దున్నే లేవగానే కాసి. తాగటానికే నీళ్ళు. అవతలేమో బీరకాయ ముక్కలు ఉడుతున్నాయి. పప్పు ఉడికింది కదా అని అవతల పొయ్యి మీద పెట్టాను అనమాట. పచ్చిమిరకాయలు, బీరకాయ ముక్కలు. ఇంకా నీళ్ళు చెరో గ్లాసులో పోసేసాను. అక్కడ పెట్టాను అనమాట. ఆరుతాయని కాలుతుంటే ఈలోపు ముక్కలు వేగుతూ ఉండయి. తిరగమాత, పప్పుకి తిరగమాత పెట్టుకున్నాను అనమాట. పప్పు కూరకి ఇవి ఒక పక్క ఏగుతున్నాయి. జీలకర్ర, ఆవాలు, చిన్నుల్లిపాయలు అవి ఆగనిచ్చి చిన్నుల్లిపాయలు, తర్వాత కరివేపాకు వేసేస్తాను అనమాట. తిరగమాతకి వేగింది, తిరగమాత వేగిందనమాట. ఇంకా అది మూత తీసేసి పప్పులో పోసేద్దామని చేస్తున్నా. పప్పు బాగా ఉడికింది, మెత్తగా బాగా చక్కగా ఉడికింది. దాంట్లో తిరగమాత పోసేస్తాను అనమాట. ఇది టమాటా పప్పు, దోసకాయ పప్పు అయిపోయింది ఉడకటం. ఇక అది పచ్చడి నూరాలన్నమాట. అది కూడా రెడీ అయిపోయినాయి, ముక్కలు వేగిపోయినాయి. పప్పు కూరలో ఒక్కరోజు చింతపండు రసం వేసానండి. నానబెట్టి పిండి ఉంచుకుంటాను అన్నమాట ఎప్పటికప్పుడు కొంచెం వేసుకోవడానికి. సాల్ట్, చింతపండు రసము, సాల్ట్. అవి కూడా వేగిన ఇంకా పచ్చడి రెడీ చేయాలని చెప్పి కొంచెం సాల్టు, కొన్ని చిన్నులపాయ గబ్బాలు, జీలకర్ర దాంట్లో వేసేసి మొత్తం కలిపి నూరుకోవచ్చు అని ఆ పని చేశాను అనమాట. మొత్తం రోట్లో వేసేసి మెత్తగా నూరుతున్నాను అనమాట. బీరకాయ పచ్చడి అన్నీ వేసేసా ఒకసారి, బద్దాగా కుదరదని. చెమట పట్టిపోతుందండి అక్కడ. పొద్దున్నే నేను వంట చేస్తుంటే అక్కడ పచ్చడి నూరుకుంటా పప్పు కూర పని అయిపోయిందిగా. మూత వస్తుంటే రోలు దాని మీద పెట్టాను అనమాట. భలే బాగుంటుందండి ఈ రోట్లో నూరుకోవటం. నాకు ఈజీగా ఉంటుంది, తేలిగ్గా. దాంట్లోకి ఆయనకి ఏ నీళ్ళు ఇచ్చేసాను, ఆరిపోయి నీళ్ళు ఏం తాగమని. మరీ వేడిగా ఉంటే కాసేపు ఆరనిచ్చి ఇచ్చాను అనమాట. నేను కూడా తాగాను అనమాట, కాసిన తీసుకెళ్ళి. నాకు కూడా పొద్దున్నే ముందు లేవగానే ఏ నీళ్ళు తాగుతాం, చెరో గ్లాసు. నేను కూడా పోసుకున్నాను అనమాట. అది తాగితే బాగానే ఉంటుందండి అలవాటు చేసుకున్నాక. తాగేసేసాను. ఇక బట పచ్చడి రెడీ అయిపోయింది. నలిగిపోయింది పచ్చడి, అదిగో చాలా వరకు నలిగిపోయింది.
పచ్చడి అయిపోయిందండి. రోట్లో మెత్తగా నూరాను బాగానే. బీరకాయ పచ్చడి భలే బాగుందండి. చక్కగా పొయ్యి కాడ నుంచి చేసుకోవడానికి రోలు మాత్రం డబ్బులు పోయినా రోలు బాగా ఉపయోగపడుతుంది. ఇంకా పక్కలు తీసేద్దామని చెప్పి పక్కలు తీస్తున్నాను అనమాట. ఆయన మంచం మీదది, నా మంచం మీదది. చెమటలు నెట్టబట్టినాయి నాకు పొయ్యి కాడ. పొద్దున్నే చేస్తుంటేనే అట్ట చెమట పోసింది అనమాట. జాకెట్ అంతా తడిసిపోయింది నాకు. మొత్తం ఆయన మంచం మీద వేసేసి తర్వాత నా మంచం మీద కూడా తీద్దాంలే అని తీసేటప్పటికి మందమండి. అది ఇంత లోన్ ఉంటుంది అది ఒకటే. బొంత దుప్పటి దిండు అన్నీ పోయినాయి చేసేసి ఆయన మంచం మీద. ఇంక నా మంచం మీద కూడా మడత పెడుతున్నాను అనమాట. రాత్రిపూట వేసుకోవడం, పొద్దున్నే తీసుకోవడం, ఇది ఒక పని. నాది కూడా మడత వేసేసుకుంటున్నాను. అటు పెట్టి అవి తీసుకొచ్చి లోపల పెడుతున్నాను అనమాట. చీకటితో లేస్తేనే పని అయిద్దండి. పని ఉన్న రోజు ఆపడ పడుకుంటే పని కావట్లేదు. పప్పుకూర రెడీ, పచ్చడి రెడీ. బీరకాయ పచ్చడి, పప్పుకూర రెడీ అయిపోయిందనమాట. ఆ రెండు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పాలు కూడా వచ్చినాయి. పొయ్యి మీద పాలు పెట్టేసుకున్నాము. బాయ్ అండి.